ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మా పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో నా దగ్గరికి వచ్చి, అమ్మ నన్ను ఒకరు క్లాస్లో హట్ అన్నారు, నేనేమైనా డాగ్నా అని కొంచెం బొంగుమూతి పెట్టుకొని అడిగింది. పనుల్లో కొంచెం బిజీగా ఉంటాం కదా, ఎవరో హట్ అంటే నువ్వెందుకు డాగ్ అవుతావు, అలా కాదు అని చెప్పాను. బట్ పాప కన్విన్స్ అవ్వలేదు. 1-2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను, అయినా తను కన్విన్స్ అవ్వలేదు. కాస్త టైం తీసుకొని అసలు ఎవరన్నారు, ఎందుకన్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ క్లాస్లో హిందీ నేటివ్ లాంగ్వేజ్ ఉండే ఒక స్టూడెంట్ అన్న మాట హట్. అది విన్న నేను మా హస్బెండ్ నవ్వుకున్నాం, కానీ పాపకు మాత్రం చాలా కోపం వచ్చింది. నేను బాధపడుతూ ఉంటే వీళ్ళిద్దరూ నవ్వుతున్నారేంటి అని. ఓపిక్గా చెప్పాము, హిందీలో హట్ అంటే జరుగు అని అర్థం, అందులోనూ హైదరాబాదీ హిందీ అంటే చాలా కామన్గా ఆ పదాన్ని వాడుతూ ఉంటారు అని చెప్పాము. అది విన్న వెంటనే పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవునా అమ్మ, నాకు ఈ విషయం తెలీదు అని చెప్పేసి వెంటనే ఇంకా తన పనులు తను చేసుకోవడం స్టార్ట్ చేసేసింది. నేను ఈ విషయం మీకు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ ఆ స్టూడెంట్ అన్న మాట నిజమే, మా పాపని అన్నారన్న మాట కూడా నిజమే, కానీ ఇక్కడ అపార్థం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తన లాంగ్వేజ్లో తను ఒక మాట అన్నప్పుడు అది పాపకు అర్థం అవ్వక అపార్థం చేసుకుంటానంటే ఎలా చెప్పండి? ఇదే ప్రాబ్లం చాలా రిలేషన్షిప్స్లో మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, విత్ ఇన్ ఫ్యామిలీలో కానివ్వండి, ఒకరు ఒక మాట అన్నారు అని మిగతా వాళ్ళు ఆ మాటని అపార్థం చేసుకొని వారితో మాట్లాడడం మానేయడం, లేదంటే గొడవ పడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళన్న మాట నిజమే అయ్యుండొచ్చు, కానీ ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అలా అనాల్సి వచ్చింది, అసలు దాంట్లో ఉన్న అసలైన అర్థం ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన మధ్యలో వచ్చే మనస్పర్ధల్ని చాలా మట్టుకి తగ్గించుకోవచ్చు. అలా కాకుండా నన్ను అలా ఎలా అంటారు, నేను ఎందుకు ఆ మాట పడాలి, వాళ్ళెవరు నన్ను అలా అనడానికి అని ఇలాంటి మాటలపైనే మనం కూర్చున్నాం అనుకోండి, మన మధ్యలో ఉన్న ఆ డిస్టెన్స్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఒక రిలేషన్షిప్ బలంగా ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తూ ఎదుటి వారిని అర్థం చేసుకుంటే మీ రిలేషన్షిప్ అనేది అంత హ్యాపీగా ఉంటుంది.